హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ చూసుకున్నట్లయితే జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు ప్రారంభించబోతున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈరోజు అయితే మిషన్ 26 డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. రాజీవ్ యువ వికాసం శాంక్షన్ల లెటర్లు జూన్ 2వ తేదీన ఈ అర్హులందరికీ పంపిణీ చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం, రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లింపుకు నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే కొత్త స్కీమ్లు ప్రారంభించబోతున్నట్లయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో అదైతే నేను వన్ బై వన్ అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్కీమ్లను స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. ఇందుకోసం అయితే ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాలు అమలును వేగవంతం చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం నాటికి వరుసగా రాజ్య వికాసం, అలానే గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లుగా కూడా సమాచారం రావడం జరిగింది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లింపునకు నిర్ణయం తీసుకునింది. 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సంస్కరణ పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు కూడా ప్రారంభించబోతున్నట్లు మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెవెన్యూ ఆఫీసుల సెలవును రద్దు చేస్తున్నట్లయితే కూడా సమాచారం రావడం జరిగింది. గ్రామాలకు కొత్త జీవోలను నియమించడంతో పాటు ఉద్యోగుల డిమాండ్లపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం రావడం జరిగిందండి. తెలంగాణ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా అయితే రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం వేడుకలు, కొత్త పథకాల ప్రారంభం నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. పథకాల అమలును పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రాజీవ్ వికాసం, అలానే ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్ పెట్టాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం రోజున ప్రతిష్టాత్మకంగా రాజీవ్ వికాసం స్కీమ్ను ప్రారంభించబోతున్నారు. సో ఇది మనందరికీ తెలిసిన విషయమేనండి. సో అలానే యువతకి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో రాజీవ్ వికాసం స్కీమ్కు రూపకల్పన అయితే చేయడం జరిగింది. 4 నెలల్లో 5 లక్షల మందికి ఈ పథకం అందజేయనున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. దశల వారీగా అమలు చేయనున్న ఈ పథకంలో తొలుత 1 లక్షలోపు వారికి సబ్సిడీ అందిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఎందుకు ముందుగా ఈ 1 లక్షలోపు రుణాలు ఇస్తున్నారు అంటే, సో 50,000 నుంచి 1 లక్ష రూపాయలు లోన్స్కి చాలామంది తక్కువ అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే చాలా తక్కువ దరఖాస్తు అయితే రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే ఎక్కువ యూనిట్లకైతే ప్రజలు మొగ్గు చూపినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో అందుకని ఈ తక్కువ యూనిట్లు ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే 50,000 నుంచి 1 లక్ష రూపాయలకి అప్లికేషన్ వేసుకొని ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి సిబిల్ స్కోర్ పరిశీలన లేకుండా సో తక్కువ లోన్స్ కాబట్టి వాళ్ళకైతే ముందుగా కిరాణా షాపులకి, పాడి పోషణలకైతే ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో జూన్ 2వ తేదీ నుంచి పత్రాలు అనేవి అందజేసి త్వరలోనైతే ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి రాజీవ్ వికాసం మీద. సో ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆ డబ్బులు అనేవి సో వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా అయితే జమ కాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. సో అలానే ప్రతి నెల 1,500 కోట్ల చొప్పున 6,000 కోట్లు సబ్సిడీని అక్టోబర్ 2 నాటికి లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఇదేనండి రాజీవ్ వికాసం గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ముందుగా 50,000 నుంచి 1 లక్ష రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు అప్లికేషన్స్ వేసుకుంటారో వాళ్ళ ప్రక్రియ అనేది పూర్తి కావడం జరిగిందండి. ఫైనల్ లిస్ట్ కూడా, అర్హుల జాబితా కూడా. సో వాళ్ళకి జూన్ 2వ తేదీన మంజూరీ పత్రాలు అందజేసి వాళ్ళకి త్వరలోనే లోన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే ఇప్పుడైతే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే చూద్దామండి. సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని డిసైడ్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పటికే
హైలైట్ ప్రాజెక్ట్ కింద పూర్తి చేసిన ఇండ్లకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జరగనున్న పనులను బట్టి ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విడతల వారీగా నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. వారిలో కొందరు జూన్ మొదటి వారంలోనే గృహప్రవేశాలను కూడా చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతి మీదుగా, అలానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అయితే ఈ గృహప్రవేశాలు అనేవి చేయబోతున్నట్లయితే సమాచారం ఉందండి. సో మనకి అందిన న్యూస్ ప్రకారం అయితే సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు అలానే స్లాబ్లు గోడలు పూర్తి ఉంటారో వాళ్ళకైతే దశల వారీగా అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఈ సబ్సిడీ లోన్స్ అనేవి ఏవైతే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకుంటే ₹1,00,000, గోడలు స్లాబ్ కట్టుకుంటే మిగతా అమౌంట్ అలా అయితే దశల వారీగా అయితే వాళ్ళ పేమెంట్ అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది. సో ఇది ఎవరికి పడుతుందంటే సో ఎవరైతే 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మీకు నచ్చిన ఆకృతిలో కట్టుకోవచ్చండి. కాకపోతే 400 నుంచి 600 చదరపు అడుగుల్లోనే మీ ఇల్లు అనేది నిర్మించుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే ప్రభుత్వం పెట్టిన లక్ష్యం అండి. సో ఇలా అయితే ఎవరైనా ఎక్కువ డిస్టెన్స్లో అంటే 400 నుంచి 600 పైగా అయితే మీరు ఇల్లు కట్టుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ అనేది అందదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఇళ్లకు అలానే రాజీవ్ వికాసం గురించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మీకు ఈ రెండు గురించి క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను, ఈ రెండు పథకాల గురించి అయితే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులండి. సో వానాకాలం పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెండింగ్లో ఉన్న అంటే మే నెలలో కొంత రైతుకు భరోసా అనేది ఇవ్వాల్సి ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో అదైతే కొన్ని అనుకోని కారణాల వల్ల మేలో వేయాల్సిన డబ్బులు అనేవి ఇంకా అలానే పెండింగ్లో ఉన్నాయి. సో ఎవరికైతే మే నెలలో డబ్బులు అనేవి జమ కాలేదో రైతులకి, సో వాళ్ళకి సంబంధించి జూన్ నెలలో అయితే ఆ రైతు భరోసా పెండింగ్ నిధులను కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్టయితే సమాచారం రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి చర్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి. సో ఎవరికైతే ఇంకా ఆ రైతు భరోసా డబ్బులు పడలేదో సో రైతులకు ఆర్థిక సాయం కింద సో వానాకాలం కాబట్టి ఆ నిధులు అనేది తొందరగా వేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. దానికి తగ్గ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా కొత్త జీవోలను అలానే ఉద్యోగుల డిమాండ్లపై ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగిందండి. ఉద్యోగులకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమి వెసులుబాట్లు కల్పించాలని కూడా ప్రభుత్వం నియమించి వాళ్ళకి తగ్గ ఆప్షన్స్ కూడా త్వరలోనైతే రిలీజ్ చేయబోతుంది. సో ఇందుకోసం జీవోలను కూడా ఏర్పాటు చేస్తుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి జూన్ 2 రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం సందర్భంగా ప్రారంభం కాబోతున్న పథకాల లిస్ట్ అయితే. సో ముందుగా రాజీవ్ వికాసం అలానే ఇందిరమ్మ ఇల్లు ఈ రెండు పథకాలకైతే దృష్టి అయితే ఎక్కువగా పెట్టినట్లయితే సమాచారం రావడం జరుగుతుందండి. సో అలానే రైతు భరోసా నిధులు కూడా చెల్లించుతున్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నేను మీకైతే 1 by 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇన్బాక్స్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని మరొక ఇంట్రెస్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.